ఇసోఫేగస్ అల్సర్ అంటే ఏందో తెలుసుకుందాం. ఇసోఫేగస్ అల్సర్ అంటే ఇసోఫేగస్ అంటే ఆహార నాళిక అని అర్థం. ఇసోఫేగస్ అంటే ఆహార నాళిక అని అర్థం. అది 9 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే మనం ఆహారం పోయే గొట్టాన్ని ఏమంటాము? ఇసోఫేగస్ అంటారు. తెలుగులో ఆహార నాళిక అంటారు. అది 9 మీటర్ల పొడవు ఉంటుంది. అయితే ఇసోఫేగస్ అల్సర్ అంటే ఏంటంటే ఈ గొంతులో మంటగా, కారుగా, నోటెంబడి నీళ్లు వస్తుంటాయి. ఇసుగ్గా, కోపంగా, సిక్కాగ్గా, టెన్షన్గా ఉంటుంది. వాంతి వచ్చినట్టుంటుంది, వికారంగా ఉంటుంది. ఈ గొంతులో మంటగా, కారుగా, నోటెంబడి నీళ్లు వస్తుంటాయి. దీన్ని ఇసోఫేగస్ అంటారు. ఇసోఫేగస్ అల్సర్ అంటారు. ఇది ఎక్కువగా మెత్తగా అన్నం నవలకుండా తిన్నట్లయితే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆహారాన్ని మెత్తగా నవిలి తింటే సగం జీర్ణం నోట్లోనే అయిపోతుంది. అందుకని ఆహారం మెత్తగా నవిలి తింటే ఇసోఫేగస్ అల్సర్ అనేది రాకుండా ఉంటుంది. ఆహార నాలుగు పూసినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. దీన్నే ఇసోఫేగస్ అల్సర్ అంటారు. థ్యాంక్ యూ.